ఓం నమో వెంకటేశాయ. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను మీ అందరికీ కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇక ఈరోజు ఆదివారం కాబట్టి నేను ఎక్కువగా ఏమీ మీకు లాంగ్ వీడియో పెట్టను, షార్ట్గా చెప్పేస్తానండి. నిన్న మధ్యాహ్నము మనకు 3 గంటల తర్వాత ఈ రోజుకి సంబంధించి 21,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో అయితే విడుదల చేశారు. ఇవన్నీ కూడా మీ అందరికీ ప్రతిరోజు కూడా అర్ధరాత్రి 11-12 సమయానికైతే పూర్తిగా అయిపోతాయి. కాబట్టి ఎవరికైనా టికెట్లు లేకపోతే రానున్న రోజుల్లో ఒకరోజు ముందు వస్తే ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్ల ద్వారా మీరందరూ 5 నుంచి 6 గంటల లోపల స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగేనండి, 2 నడక మార్గం వాళ్ళకు కూడా టోకెన్స్ ఇవ్వటం లేదు. ఈ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నడక మార్గం ద్వారా మీరు స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. ఎందుకు అంటే అలిపిరి నడక మార్గం వాళ్ళకి నడక మార్గంలో టోకెన్లు ఇవ్వట్లేదండి. మీకు ఒకవేళ నడక మార్గంలో వెళ్ళి టోకెన్లు కావాలి అంటే ఖచ్చితంగా ఒకరోజు ముందు వచ్చి విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్ల ఎక్కడో చోట మీరు సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. ఇక శ్రీవారి నడక మార్గం వారికి అయితే మనకి ఇక్కడ అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో అయితే ఇస్తున్నారు, మీరు తీసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ప్రతిరోజు కూడా 3 నుంచి 4,000 టోకెన్లు ఇస్తారు. మామూలు రోజుల్లో అయితే 3,000 నడక మార్గం టోకెన్లు ఇస్తే శుక్ర, శని, ఆదివారాల్లో అయితే ఇవి 4,000కు ఇచ్చే అవకాశం అయితే మనకి ఎక్కువగా కూడా ఉంటుంది. సో నేను మీ అందరికీ ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటుంది ఏమిటంటే, చాలామంది ఇప్పటికీ కూడా కామెంట్ సెక్షన్లో సాయంత్రం 5 గంటలకి ఇస్తారా, 6 గంటలకి ఇస్తారా, మధ్యాహ్నం 1 గంటకి ఇస్తారా, 2 గంటలకి ఇస్తారా, రాత్రి 9 గంటలకి ఇస్తారా, తెల్లవారుజామున 5 గంటలకి ఇస్తారా, ఎప్పుడు ఇస్తారు సర్వదర్శనం టోకెన్లు, మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అడుగుతూ ఉంటారు. వారందరి కోసం చెప్తున్నానండి. రోజు ప్రస్తుతం అయితే ఇది లేటెస్ట్ అప్డేట్. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల సమయంలో ఏదో ఒక టైంలో స్టార్ట్ చేస్తారు. ఎక్కువ మంది వచ్చారనుకోండి 3 గంటలకే ఇచ్చేస్తారు. కాబట్టి 3 నుంచి 4 గంటల్లో ఏదో ఒక టైంలో ఈ టోకెన్లు ఇచ్చేస్తారు. ఎవరికైతే కనుక ఈ ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ నెలల్లో దర్శన టికెట్లు లేవో రండి, ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. నడక మార్గం టోకెన్లు ఈ విధానం ద్వారా ఈ 3 చోట్ల తీసుకోండి అలిపిరి వాళ్ళు. ఓకేనా? అలిపిరి నడక మార్గం టైమింగ్స్ కూడా పెడతారండి. రానున్న వాళ్ళ కోసం చెప్తున్న, పాత వాళ్ళకు ఎలాగో ఈ విషయాలన్నీ తెలుసు. అలిపిరి ఉదయం 5:30 నుంచి రాత్రి 9:30 వరకు కూడా తెరిచి ఉంటుంది. శ్రీవారి నడక మార్గము ఉదయము 5-6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ 2 నడక మార్గంలో కూడా 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉంటే మధ్యాహ్నం 2 తర్వాత మిమ్మల్ని పంపరు. దయచేసి ఈ విషయం మీరందరూ తెలుసుకోవాలి. పిల్లలు ఉన్న తల్లిదండ్రులు మధ్యాహ్నం 2 లోపల వచ్చడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇక అలాగే ఈ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అన్ని రకాల దర్శన టికెట్లు ఉన్నాయి. లైక్ సుపదం 1 ఇయర్ లోపల పిల్లలు, ఎన్ఆర్ఐ, మిలిటరీ, అలాగే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంటే అంగప్రదక్షిణ, వయోవృద్ధులు వాళ్ళిద్దరికీ ఆన్లైన్లో మాత్రమే, మళ్ళీ ఆఫ్లైన్లో లేదు. ఓకేనా? ఎన్ఆర్ఐ టికెట్లు వాళ్ళు మీరు 30 డేస్ లోపల ఇండియాకు వస్తే పాస్పోర్ట్, వ్యాలిడ్ వీసాతో ఈ దర్శనం చేసుకోవచ్చు. ఇక మిలిటరీ వాళ్ళు అనుకోండి, మీ ఎంప్లాయీ ఐడి కార్డు ఉంటుంది కదా, దాని మీద మీ కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉంటే మీకు కూడా డైరెక్ట్గా తిరుమల కొండ పైకి వచ్చి చేసుకోవచ్చు. ఓకేనా? ఇవన్నీ ఎలాగో కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే 300, 500 దర్శన టికెట్, ఆర్జిత సేవలు, సుప్రభాత సేవ, కళ్యాణం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రత్యేకంగా నేను మీకు ప్రెస్ రిలీజ్ వచ్చినప్పుడు పలానా సేవ ఉండదు అని అప్పుడు దాకా మీరు నమ్మకండి. ఓకేనా? ప్రస్తుతానికైతే ఈ సేవలన్నీ ఉన్నాయి, రండి. ఓకేనా? ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఈరోజు నేను ఇంతకంటే ఎక్కువగా చెప్పను, సండే కాబట్టి. ఓకే, ప్రస్తుతానికి గత 5-6 రోజుల నుంచి 70,000 మంది కంటే ఎక్కువ దర్శనం చేసుకోవట్లేదు. అంటే 70 నుంచి 73, 74,000 మంది కంటే దర్శనం తొందరగానే అయిపోతుంది, ఫాస్ట్గానే అయిపోతుంది. మీరు రండి. ఓకేనా? ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మరి నేను ఈ వీడియోస్లో తీసుకురా. ధన్యవాదాలు.